వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుని ఈ యొక్క భాగంలో మనం ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని యేసు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నాడు మనం చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చదువుతాం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ప్రార్థన చేయండి. ఆత్మశక్తమే కానీ శరీరము బలహీనము పేరుతో చెప్పి అక్కడ కావాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ శరణము జ్ఞానం చేద్దాం. దాని విధంగా చిన్న ప్రార్థన చేస్తాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాము తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా అమరులుగా ఉంచి ఈ విధంగా నీ సన్నిధిలో చేరి ప్రభా నేను ప్రార్థించడానికి మీ మాట వినడానికి వేగిపడి రావడానికి మీకు చూపించడానికి అనుకుంటున్నాను. సహాయం చేయండి. దయగా నేను మట్టివాడను నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నాకు అనే అవకాశం కలిగిస్తున్నా. నేను ప్రభా మీరు కేవలం బోధన మాత్రమే వాడబడడానికి మీరు చూపించాలి. సమస్తము మీరు మాత్రమే జరగడానికి సహాయం చేయండి. క్రీస్తు యేసుతో ఉన్నతమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ప్రభుత్వ కదా చదవబడే ఈ వాక్య భాగం మనందరికీ తెలిసింది. ఏం చేద్దంటే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన మన కొరకు ఏం చేయాలనే ఆలోచనతో వచ్చాడు. ఆ కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటూ ఆఖరి ఘట్టానికి చేరిన సమయంలో రాయబడిన మాటగా మనం చూస్తాం. ఇందులో రాయబడింది ఏంటంటే ఆయనతో అనేక మంది శిష్యులు ఉన్నారు, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఉండగా ఈ కార్యక్రమం ఎలా జరగబోతుందని ఆలోచన ఉండగా ఈయన ఆయన యొక్క 12 మంది శిష్యులను పెట్టుకుని మరి ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది రాయబడిన మాట ఏంటి అంటే ఎందుకు ప్రార్థన చేయాలి, మీరు ఎందుకు ప్రార్థన చేయాలంటే ఆయన ప్రార్థన ఎవరి కోసం చేయమని ఆయన కోసం ఏం చేయమలేదు. ఎందుకంటే నేను కష్టాలు వెళ్ళిపోతున్నాను శరీరం అని ఆయన చేయమని అని ఆయన మొట్టమొదటి మీరు శోధనలో పడుతుందా అంటాడు. ఇప్పుడు శోధన ఎవరికి వస్తుంది? యజమాని వెళ్ళిపోతే ఎవరికి కష్టం, ఎవరికి బాధ అంటే ఒక యజమాని ఇంటి యజమాని లేకపోతే మరి కుటుంబానికి వస్తుంది. అలాగే యజమానుల ఈయన ఆదరించి నడిపిస్తూ సమస్తాన్ని జరిగిస్తున్నాడు, పోషిస్తూ ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు శోధన రాబోతుంది, జాగ్రత్త. శోధన జయించాలి అంటే మీరు మెరుగుగా ఉండి ప్రార్థన చేయాలి. అది ఆయన మనకి జ్ఞాపకం చేస్తానన్నమాట. ఈ జ్ఞాపకం చేసిన ఈ మాటను చూసినట్లయితే మీరు శోధనలో ప్రవేశించకుంటున్నట్టు అన్నట్టు శోధన రాబోతుందనే విషయం అది తెలుసు. ఎందుకంటే ఈ లోకంలో సింహాసనం వేస్తూ కూర్చున్నాడు. ఎవరు? ఈ లోకానికి ఆయన సాధారణ లేకపోతే ఇంకా రకరకాల మనం పిలుస్తాం. అయితే ఈ విధంగా ఇక్కడ చూసినప్పుడు మీరు శోధనలు పడిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంట? మెరుగుగా ఉండి ప్రార్థన చేయాలి. దాని ఆయన ప్రార్థన చేయమన్నటువంటి ఆయనే చేస్తున్నాడు. అంటే దేవుడికి ప్రార్థన చేస్తామన్నాడు. నా గడియ వచ్చేసింది, నన్ను తప్పించు అన్నాడు. కానీ మళ్ళీ ఆయన వెంటనే అంటాడు నన్ను తప్పించు, నేను ఎందుకు వచ్చాను, ఆ కార్యం నెరవేర్చబడాలి అని అది మళ్ళా సత్తులు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం మాత్రం మీరు ప్రార్థన చేయండి అంటాడు. మీ ఆత్మస్థితమే, మీరు విశ్వాసంగా ఉన్న ప్రార్థన అంటలేదు, కానీ మీ ఆత్మస్థితమే కానీ శరీరము బలహీనత. ఈ మానవుని యొక్క శరీరము బలహీనపరిచే ప్రతి చిన్న విషయాన్ని కూడా బలహీనపరుస్తూ ఉంటారు. కాబట్టి ఆయన తెలివిన వాడిగా ఉంటే అన్నటువంటి శరీరము బలహీన. ఆత్మస్థితమే మీరు సిద్ధంగానే ఉన్నారు, కానీ ఆత్మస్థితమే కానీ శరీరము బలహీనమని చెప్పినట్టుగా మనం చూస్తాము. అయితే దీని వల్ల ఏం చేయమన్నాడంటే మనం గురించి మాట్లాడితే ఏమంటాడంటే మీరు ఏం చేయండి? మెరుగుగా ఉంది ప్రార్థన చేయండి అంటాడు. మరి మనం ప్రార్థన చేయాలి అంటే మనకు మెరుగుగా ఉండాలి, ఆత్మసిద్ధపడి విధంగా ఉండాలనే విషయాన్ని ఈ ప్రార్థన అనేది ఎవరి కోసం చేసుకుంటామంటే మన కోసం. ప్రార్థన ఆయన చెప్తున్న మాట ప్రకారంగా ప్రార్థన మన కోసం, మీ కోసం.
ఇంకా అనేక సంఖ్యలు ఈ విధంగా మనకు ఉంటాయి. అయినప్పటికీ కొన్ని సంఖ్యలు మాత్రమే నేను ఇప్పుడు జ్ఞాపకం చేయబోతున్నాను. పేతుపత్రిక మొదటిగా 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఇక్కడ ఆయన చూపిస్తారు. పేతురు రాసిన ఈ మాటను ఆలోచిస్తే అప్పుడు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే మనం కాపాడుకోవడానికి మనం శాతాన్ని జయించే వరకు మనం ఎలా ఉండాలనే సంగతిని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే నిబ్బరమైన బుద్ధి. చాలా మంది బుద్ధి ఎలా ఉంటుందంటే అవసరాన్ని మార్చేసుకుంటా ఉంటారు, అవసరాన్ని మార్చబడతారు. అలా ఉండదు అంటున్నాడు. నిబ్బరం అంటే ఒక్క దాని మీద నిలబడ్డారు, ఎక్కడైతే ఉన్నామో దాని మీద అక్కడే స్టాండ్ చేసుకోకుండా నిలబడి ఉంటారు. మనం ఇక్కడ కదిలిపోయే వాళ్ళగా కాకుండా నిబ్బరమైన బుద్ధి. మనం యేసు క్రీస్తును నమ్ముకున్నాం. ఒకడు ఎవరైనా మన ₹1,00,000 ఇస్తాన్ని విడిచిపెట్టాడు కానీ మనం విడిచిపెట్టుకోవడం అది నిబ్బరమైనది. కాబట్టి మన స్థితి ఎలా ఉంది? మనం నిబ్బరంగా ఉన్నామా? మనం గాలిస్తే ఎటు గాలిస్తే కొట్టుకుపోయినాడు. సపోజ్ రాజకీయ నాయకులు వాళ్ళు ఏ గాలిస్తే వెళ్ళిపోతూ ఉంటారు, అప్పుడు ఇమీడియట్గా మారిపోతూ ఉంటారు. అలాగా క్రైస్తవ జీవితంలో క్రైస్తవులుగా దేవుని కొరకు బ్రతుకుల్లో మనం యథార్థవంతులుగా నిబ్బరమైన బుద్ధి గలవారే ఆయన కొరకు మనం జీవించి అప్పుడు ఆ శాతాన్ని మనం ఎదిరించగలం అనే విషయాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేసినట్టు. మీరు మీ విలువైన అపవాన్ని గర్జించే సింహమని ఎవరిని రేపుతున్నాం అని ఏం చేస్తున్నాడట? వెదకుతూ తిరుగుతున్నాడు. ఇప్పుడు మనం దేనికి భయపడాలి? ఈ గర్జించే సింహం మనకు దగ్గరికి రాకుండా ఉండాలంటే ప్రార్థన అనేది మంచి మన చుట్టూ ఉండాలి. అదే అనుకుంటుంది. అందుకే మరి మెరుగు కలిగి ప్రార్థన చేయండి అని మనకి అడ్వైజ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మన విరోధి గర్జించి సింహం వరే తిరుగుతున్నాడు. ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ నీకేద్దామా? ఎంతో మంది విశ్వాసమైన వారు కూడా అది మింగేసింది, ఆరాధిస్తున్న వారు మింగేసింది, చాలా మంది మింగేది. కానీ ఉన్న మానవుల విధి ఉండాలని ఆలోచన ఉన్నట్టుగా చూస్తాము. కాబట్టి మీ విరోధి అయిన వారి గర్జించే సింహంలో ఎవరిని మింగుతున్నారని తిరుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి లోకంలో ఎంతో ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలి, ఆయన కొరకు బ్రతకాలి, స్థిరమైన మనసు కలిగి ఉండాలి. స్థిరత్వం లేకపోతే మనం బ్రతకలేదు. దేవుని రాజ్యానికి వారసులు కాలేదు. బ్రతకడానికి ఈ కాలంలో బ్రతికేస్తాం, ఎలా ఉన్నా బ్రతుకుతాం. కానీ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేదు. ఆ స్వతంత్రించుకోవాలంటే మనం ఈ లోకంలో ఉన్న నిబ్బరం కలిగి దేవుని వారిని జీవించేవాడుగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ పేతురు గారు మనకి జ్ఞాపకం చేస్తున్న విధానం మనకు కనపడుతుంది. కాబట్టి పిల్లల మనం ఆలోచన చేసుకుంటూ ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మనకి ప్రతి దానికి సొల్యూషన్ బయటలో చూపిస్తూనే వచ్చాడు. కాబట్టి మనం ఎలా ఉంటున్నాం, మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన మనం ఉన్నాం. ఒక మాట అప్పుడు నేను పేతురు రాసిన పత్రికలోనే ఇరవై పత్రికలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? 5వ వచనం త్వరగా 4 ఉన్నాయి. 4వ వచనం నీ ప్రేమ గురించి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసముల గురించి నేను విని నా ప్రార్థనలందు నీ నిమిత్తం జ్ఞాపన చేయు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని రాస్తున్నాడు. ఈ 23 వారికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గుణేశ్వరుడు గురించి రాస్తున్నాడు. విషయం ఈ అధ్యాయం అంతా చదివితే గుణేశ్వరుడు గురించి గుణేశ్వరి మంచుడనే రికమెండేషన్ పెట్టండి. ఈ మీరు చేర్చుకున్నాను. అది ఆ యొక్క రాస్తూ ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఫిలోమోనుకు మాట్లాడుతున్నాడు. ఫిలోమోను గురించి నీ ప్రేమ గురించి ప్రభువైన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసముల గురించి ఫిలోమోను గురించి ఆయన విన్నది ఏంటంటే ఆయనకి పరిశుద్ధులు ఎంత విశ్వాసంగా ఉన్నాము, పరిశుద్ధుల పట్ల నీకున్న మరి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము అని వాటిని గురించి రాస్తూ పడుతున్నమాట ఏంటంటే ఇది నేను విని అంటున్నాడు. దీని గురించి నేను విన్నాను. సంఘాలు కానీ మరి నీ కుటుంబాలు కానీ నీ విశ్వాసం కానీ ఎలా కాపాడుకుంటున్నావో ఆ సంఘటనని ఇందులో రాస్తూ దానిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నానే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ
నేను గురించి నేను విని నా ప్రార్థన నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థన అన్నింటిలో కూడా నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నట్టుగా ఆయన రాష్ట్ర మాటలు చూస్తాను. నీ నిమిత్తము జ్ఞాపన చేయడం ఎల్లప్పుడూ నా దేవుడికి ఉంటుంది. నా దేవుడంటే ఏ దేవుడైతే ఆయన కన్న దేవుడు ఆయన, అయితే నా దేవుడి నేను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అంటున్నాడు. కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ క్రీస్తుని బట్టి మీరు ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీ అనుభవపూర్వకంగా ఎరుక వలన ఇతరులు మీ విశ్వాసము అనున్నది కార్యకారి కావాలని కోరుకుంటున్నాను. అంటే నీవు సంఘంలో నువ్వు ఏ విధంగా నడిపిస్తున్నావు, సంఘంలో విశ్వాసాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నావు, సంఘాన్ని ఎలా బలపరుస్తున్నావు అనే సంగతులన్నింటినీ ఆయన పొందుపరిచినట్టుగా అక్కడ రాస్తూ శ్రేష్టమైన వరము అంటున్నాడు. శ్రేష్టమైన వరం అంటే దేవుడితో ముఖాన్ని కలిగి ఉండడం, ఆయనతో మాట్లాడటం, లేక ఆయన మాటల మనం వినడం, ఇది శ్రేష్టం. మన జీవితాల్లో మనకి ముఖ్యమైనది. ఆయన మాట వినడం, ఆయనతో మనం మాట్లాడడం. ఈ రెండు కలిగిన వారిగా ఉంటే మనకు ఆయన యొక్క మంచి మనకి ఎప్పుడూ ఉంటుంది. అది మనకి విడిచిపోదు. కాబట్టి ఏ సాధనం మన మధ్యలో రాకుండా ఉండాలి అంటే ఈ ప్రార్థన అనే ఈ కలిసి మన చుట్టూ ఉండాలి. అనగా నిత్యము మనం ప్రార్థనలో ఉండాలి. నువ్వు నడుస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, కూర్చున్నావో, పడుతున్నావు, ఏ సమయంలో ఎలాంటి స్థితిలైనా సరే ఆయన ప్రార్థన చేయవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాము. కాబట్టి మన ప్రార్థన అనేది మనం ఏం చేయాలంటే అది మన కొరకు చేయాలి, మన కుటుంబం కొరకు చేయాలి, మన గ్రామం కొరకు చేయాలి, మన సంఘం కొరకు చేయాలి, ఇలా అందరి కొరకు చేయాలి. ఇబ్బందులు ఉన్న వాళ్ళ కొరకు చేయాలి, దేశాల్లో ఉన్న వాళ్ళ కొరకు చేయాలి, అయితే దేశం కొరకు చేయాలి, రాజుల కొరకు. ఇవన్నీ ఈయన రాసించిన మాటలు. ఇవన్నీ మనం చేస్తే అందరూ క్షేమం ఉంటే మనం కూడా క్షేమం ఉంటాం. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా మన అందరికీ ప్రాబ్లం. కాబట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలంటే అది దేవుడి వల్ల మాత్రమే సాధ్యం. ఆయనే మనకి ఇవన్నీ సమకూర్చి నడిపించేవాడిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేసినా దేవుని మహిమాత్మే మనం చేయాలనే విషయాన్ని మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం. చూడండి, యూదా పత్రిక ఇక్కడ రాయబడిన మాట యూదా మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవాత్మలో యేసు క్రీస్తు కనికరము కనిపెట్టచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకునేవి సందేహపడి వారి మీద దిగలుచుకుంటే అగ్నిలో లాగిన కొందరిని రక్షించుకుని శరీర సంబంధమైన వారి అపవిత్రతకు ఏమాత్రం కాదని అసహించుకొనుచు కొందరిని కరుణించి రాస్తున్న మాట మనం చూస్తాము. ఈ మాట మనం జ్ఞానాన్ని ఆలోచన చేసినట్లయితే దేవుని ప్రేమలో నిలుచున్నట్టు కాచుకొని ఉంటాడు. మనకి ఎవరి ప్రేమలో ఉండాలి అంటే దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దాని వల్ల మనం ఎదురు చూడాలి, కాచుకునేది మనం ఎప్పటికప్పుడు. ఆయన ప్రేమలో తప్ప ఈ లోకంలో ఎవరిని ఏం ప్రేమించిన మనకి ప్రేమించాలి. ఆయన ప్రేమలో నిలుచున్నట్టు కాచుకునేది. సందేహపడి వారి మీద పరికరించు. కొంతమంది సందేహాలు ఉంటాయి, ఆయన గురించి చేయాలి అంటే ఒకటి వారి మీద ఏం చేయాలంటే అర్థం కాని పరిస్థితుల వారి మీద కనికరాలకు ముఖ్యంగా ఇక్కడ ఆయన చూపిస్తున్నట్టుగా మనం చూస్తాము. కనికరం చూపి అగ్నిలో కనికరం చూపించడం వల్ల ఏమవుతారంటే వారు రక్షింపబడితే, వారు కొంతమంది రక్షింపబడితే అలాంటి వారిని అగ్నిలో కొంతమంది రక్షించుడి అంటున్నాడు. అంటే ఈ కనికరం చూపడం ద్వారా, వాక్యం వినబడడం ద్వారా, ప్రార్థన ద్వారా కొందరైనా అగ్నిలో నుండి లోకంలో నుండి సంఘంలోకి తీసుకొచ్చేవారిగా ఉంటామని దీనన్నిటికీ కారణమవుతుందంటే కనికరాన్ని చూపించాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దాంతో పాటు కనికరాన్ని కూడా అక్కడ మనం చూపించాలనే సంగతి ఆయన ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అగ్నిలోనికి కాదు కొందరినైనా రక్షించాలి. కొందరు రావాలి అంటే మొట్టమొదటి మన ప్రవర్తన బాగా ప్రతి విషయంలో ఆరాధన చేసేవారి విషయంలో, సంఘానికి వచ్చేవారి విషయంలో ఇక్కడ ఎలా ఉంటున్నామో అదే బయట కనపరచగలగాలి. అలా లేకపోతే
ఉండాలనే విషయాన్ని ఇక్కడ ఆయన మనకి చెప్తూ కొందరినే ఆత్మీయుల నుండి నాగరికుల రక్షించుడే అంటున్నాడు. కాబట్టి రక్షించి శరీర సంబంధమైన వారిని అపవిత్ర ప్రవర్తనలు ఏ మాత్రము దాన్ని అసహించు దాన్ని మనం ఏంటంటే శరీర ప్రవర్తన అసహించుకుంటూ భయంతో దాన్ని కరుణించుడే అని మాట చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమ అనేది మరి కోపాన్ని సదాలుస్తుంది, మనకు దగ్గరికి చేర్చేదిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసి మనం దేవుని మహిమపరిచేవారిగా ఉండాలనే విషయాన్ని, ప్రార్థనలోని యొక్క అంశాలను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళాలనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మత్తయి సువార్త పుస్తకంలో 24వ అధ్యాయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం కావున ఏ దినము మీ ప్రభుత్వం మీకు తెలియదుగా మెలకువగా ఉండండి అన్నాడు. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు అంటే మెలకువగా ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ ఉండండి అనే విషయాన్ని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తాము. కాబట్టి మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన చెప్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఏదైనా మీ ప్రభు వచ్చిన మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఏ ధనంలో వచ్చిన తెలియదు కనుక తెలిసిన మెలకువగా ఉంది తన ఇంటికి ధనము వేయకుండా వేయని మీరే. అయితే మనం ఏం చేయాలనే విషయం ఆలోచన చేసినట్టే అవును దేవుడు ఎప్పుడు వస్తాడు, ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు అంటే ముందు వస్తానన్నాడు. వచ్చిన సూచనలు అన్నీ అయిపోతాడు, వచ్చాడు. ఆయన చేయవలసిన కార్యక్రమాలన్నీ చక్కబెట్టుకుని మనకి ఏమి మాటలు అప్పగించి వెళ్ళాడు వాటి అని భయము భక్తి కలిగి ప్రార్థనలో యథార్థంగా జీవిస్తే ఆయన రెండవ రాక వచ్చినప్పుడు మనకు భయం అనేది ఇక ఉండదు. ఆయన వచ్చేసేటటువంటి మాకు హ్యాపీ హాయిగా ఆయన పడుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలు ఆయన కూడా తెలియదు కాబట్టి మనం వెలుగుగా ఉండాలి. ఈ వెలుగుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, నిద్రపోకూడదు కాదని ఆయనలో సంరక్షణ వస్తే మరి ప్రార్థనలు వాక్య చదువులు ఆరాధనలు ప్రతి విషయంలో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే అది ఎప్పుడు వచ్చినా కూడా మనకి ఏ విధమైన భయము ఉండదనే సంగతి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరిగా ఒక్క మాట చదివేసి చేస్తాను. లూకాసు వార్త 27వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను. 27వ అధ్యాయం 36 ఇక రాస్తున్న మాట మనం ఆలోచన చేసినట్లయితే కాబట్టి మీరు జరుగుతూ కల్పించుకుని మనిషి కుమారుడు ఎదుట నిలబడేటప్పుడు శక్తిగా వారినట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం మెరుగ్గా వెళ్ళడం చెప్పాను. నా మాట మనకు వస్తాను. కాబట్టి ఏంటి మాట అంటే ఇక్కడ ఆయన మాట కాబట్టి మీరు జగత్తుకు మీ పిల్లలను తప్పించుకుని ఆయన నాకు వస్తుందని మనకు తెలుసు. ఆయన ఏ విధంగా ఉన్నారో ఎందుకు ప్రార్థన చేయడం మనకు చెప్పాడు. వీటన్నింటినీ మన మనసులో ఉంచుకుని ఎలాగంట కాబట్టి మీరు జగత్తుకు మీ పిల్లలను తప్పించుకుని వీటన్నింటినీ తప్పించుకొని సాతాను తప్పించుకొని లోకంలో నుంచి వేరే ఎప్పుడైతే మనం వచ్చామో వచ్చు. కాబట్టి మీరు జగత్తుకు మీ పిల్లలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు ఎదుట మనం నిలబడవచ్చు. కాబట్టి నిలబడటకు శక్తి గలవారు అంటాడు. అంటే ఈ శక్తి రావాలంటే శరీర శక్తి కాదు, ఆత్మోత్సరమైన శక్తి. ఈ శక్తి ఆయన కోరుకుంటున్నది. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మెలకువగా ఉండండి అన్నాడు. మెలకువగా ఉండండి అన్నమాట మనం చాలా సమయంలో మనం గమనించాలి. అయితే ఈ మెలకువగా ఉండండి ఏంటంటే మీరు కరెక్ట్గా దేవుని కొరకు జీవించండి. జీవించిన మీరు నిత్యము ప్రార్థనలు ఆయన సన్నిధిలో ఉంటాడు. మన అవసరాలన్నింటినీ ఆయన చెప్పుకొని ఆయన ఎదురు మనం పొందుకుని ఆయన్ని మనం సేవించేవాడుగా ఆయన రాకడలో మనకు భయం అనేది లేకుండా ఉండాలని ఆయన ఎదుట నిలబడాలంటే మనకు శక్తి కావాలి. మనం ఒక ఆఫీసర్ కూడా నిలబడాలంటే కొంచెం ఆలోచిస్తాం, భయపడతాం. ఇది ఆఫీసర్ ధరించిన ఆఫీసర్ అయ్యారు. ఎందుకంటే ఎక్కడ భయం లేదు. కాబట్టి ఆయన ఎదుట నిలబడాలి అంటే మనకు శక్తి కావాలి. ఏ శక్తి కావాలి? ఆత్మశక్తి.
దేవుని శక్తున్నాము లేదా ఆ ఇష్టాలు ఎరిగిన వారి నుండి ఆసక్తిని మనం సంపాదించుకోవాలి. అలాంటి ఎప్పుడైతే మనం ఏమవుతుందంటే ఆయనకి మనం ఆయన ఎదురుగా నిలబడడానికి శక్తి కలిగిన వారిలో ఉంటాము అనే సంగతి మనకి ఆయన జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మనం సాగిపోయే వాళ్ళగా ఉండాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. కొన్ని మాటలు ఆలోచిస్తే మీరు శోధనలో ప్రవేశించకుంటున్నట్టు అనే మాట ఆలోచించి ఆ విషయాన్ని మనం శోధనలో పడకుండా ఉండడం మనకు ప్రార్థన చేయడానికి చెప్పే విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మనమందరం దేవుని సన్నిధిలో ఉండి ఏక మనసు కలిగిన వారిలో ప్రార్థన చేసి ఆయన ఎదుగుదాం. మరియు సాగిపోదాం. ఈ కొద్ది మాటలు ఈ తలపులు దేవుడు మన దేశంలో దీవించారు. ప్రియులు మరి ప్రకటన చేసినందుకు మన స్థలంలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే